హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా హౌస్ టూర్ చూపిస్తున్నాను. ఇది మా రెంటెడ్ హౌస్ టూర్ అండి. సో ఎంట్రన్స్లో ఇలా ప్లాంట్స్ అన్నీ పెట్టాను. ఇది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం వల్ల మాకు కింద అంతా పెట్టుకోవడానికి లేదు, జస్ట్ కొంచెం స్పేసే ఉంది. అండ్ రిషి కూడా తీయకుండా ఉంటుందని పైన మాత్రం ఆ ప్లాంట్స్ పెట్టి కింద తులసి అండ్ ఇంకొకటి పుదీనా అనమాట, ఆ రెండు కూడా పెట్టాను. పైన ఇటు అటు ఉన్నవి మెంతికూర వేశాను. అండ్ మధ్యలోదేమో మొరం అంటారు కదా, పూల్లో కడతారు మొరం, మంచి స్మెల్ వస్తుంది అది. సో అది పెట్టాను. అండ్ కింద తులసి కొంచెం అండ్ పక్కన పుదీనా చిన్నది పెట్టాను. అండ్ ఇదైతే మెయిన్ డోర్ ఎంట్రన్స్. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇందులోనే నేను కిచెన్ టూర్ అండ్ మా బెడ్రూమ్ అదంతా ఎలా డెకరేట్ చేశాను అదంతా కూడా చూపించేస్తున్నాను కంప్లీట్గా. సో మెయిన్ డోర్ క్లోజ్ చేయగానే లోపల నుంచి ఇది. సో రైట్ సైడ్కి ఇలా విండో వస్తుంది. మాకు వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది గాలి వెలుతురు అంతా. సో పక్కనే 3 విండోస్ పెద్ద పెద్దవి ఉంటాయి. అండ్ దానికి కర్టెన్స్ కూడా వేసాను, కానీ ఎప్పుడూ ఓపెన్ చేసే ఉంటాయి సో వెంటిలేషన్కి. అండ్ ఇది దివాన్. ఈ దివాన్కి ఏమో వెనక బ్యాక్ సైడ్ ఉంది కదా బ్రౌన్ కలర్ది కార్ పెట్టాను చూసారా, అది సపరేట్. యాక్చువల్లీ అది కార్డ్ది, లోపల రూమ్లో సరిపోలేదు కాబట్టి మాకు ప్లేస్, మేము అది సపరేట్ చేసేసి ఈ దివాన్కి అటాచ్ చేసేసాము. సో మినీ సైజ్ కింగ్ దివాన్ అయిపోయింది ఇది. అండ్ ఈ పక్కనే టేబుల్ పెట్టాను, ఎవరైనా వస్తే ఏదైనా పెట్టడానికి కానీ లేదంటే జస్ట్ అలా టేబుల్ యూస్ చేసుకోవడానికి. అండ్ ఆ పక్కన ఫ్లవర్ వేసి పెట్టాను. కింద అది చేప చూపించాను కదా మ్యాట్, కంపల్సరీ ఉండాలి. మాకు ఫ్లోరింగ్ చల్లగా ఉంటుంది. రిషికి ఏమైనా తినిపించాలి అన్నా మ్యాట్ వేసేసి దాని మీద కూర్చోబెట్టి తినిపిస్తాను కింద. అండ్ ఆ పక్కనే బీన్ బ్యాగ్ ఉంది. సో అండ్ ఈ పక్కన హార్స్ అనమాట. రిషికి లోపల ఉంటే తీసుకొని ఆడుకోవట్లేదు అండ్ కూర్చోట్లేదు, జస్ట్ కూర్చొని స్వింగ్ అవ్వడానికే కాబట్టి టీవీ చూస్తూ కూడా అలా కూర్చుంటుందని హాల్లోనే ఉంచేసాను అది. అండ్ ఈ పక్కన ఏంటంటే మిర్రర్, మా ముందుండే వాళ్ళు అలా ఫిక్స్ చేసుకున్నారంట. సో అది అలానే ఉంది, మిర్రర్ మేమేం ఫిక్స్ చేయలేదు. అండ్ దాని పక్కన టీవీ కార్నర్ అనమాట. అది టీవీ టేబుల్ మీద పెట్టలేదు, డైరెక్ట్గా వాల్కి పెట్టేసాము. అండ్ అదంతా కూడా నేను సాఫ్ట్ టాయ్స్తో అంతా డెకరేట్ చేసేసాను సింపుల్గా. సిపియూ సిస్టమ్ అదంతా కనెక్ట్ అయి ఉంటుంది దానికే. సో సిపియూకి అదంతా కూడా సాఫ్ట్ టాయ్స్తో మొత్తం డెకరేట్ చేసేసాను. అండ్ ఈ వెనక చూసారా పెన్ స్టాండ్, అది రిషి చూస్తే తీసేసి మొత్తం గోడలు క్రాస్ వస్తుందని సాఫ్ట్ టాయ్స్ వెనక్కి పెట్టేశాను. అండ్ ఆ పైన ఏమో ఫోటో ఫ్రేమ్, జస్ట్ డిజైనర్ది బాగుందని అక్కడ అలా పెట్టాను. జస్ట్ ఫొటోస్ ఇంకా చేంజ్ చేయాలి, జస్ట్ అలా పెట్టాను అంతే ప్రజెంట్. సో ఇది ఓవరాల్ వ్యూ. హాల్ లెఫ్ట్ సైడ్ అంతా అలా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ టీవీ పక్కనే కిచెన్ ఉంటుంది అనమాట. సో కిచెన్, దేవుడి రూమ్కి టీవీ ఉన్నది కదా, ఆ రెండింటి మధ్యలో కిచెన్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఇలా ఫ్రిడ్జ్ ఉంటుంది. సో మాకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా, నాకైతే ఫస్ట్ అదే మెయిన్ అనమాట. సో లాస్ట్ టైం లేదా కిలోమీటర్ వెళ్ళి వచ్చేలాగా అనిపించేది ముందున్న ఇంట్లో, ఇప్పుడేమో కిచెన్లోనే ఉంది కాబట్టి అంత ప్రాబ్లం లేదు. సో ఫ్రిడ్జ్ చాలా సింపుల్గా ఉంటుంది, ఏం డెకరేట్ చేయలేదు, జస్ట్ పైన నార్మల్గా ఒక మంచి డిజైనర్ టవల్, అందుకే దానికి ఫ్రిడ్జ్ కవర్ ఏం తీసుకోలేదు, బాగుందని అదే వేసేసాను. అండ్ ఫ్రిడ్జ్ పక్కనే ఈ మామూలుగా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం ఎల్ షేప్లో ఉంటుంది. ఈ పక్కనే నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా అక్కడే పెట్టేస్తాను, వండినవి కానీ ఏదైనా సరే అక్కడే పెట్టేస్తాను. అండ్ మిక్సీ జారు చూసారా, ఆ ఫ్రిడ్జ్ ఎవరు అంటే వెంటనే కనిపించదు వచ్చిన వాళ్ళకి, నీట్గా అక్కడే ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాను. అండ్ మాకు గిన్నెల స్టాండ్ అది లేదు కాబట్టి నేను ప్లేట్ది స్టాండ్ తీసుకున్నాను, అందులో ప్లేట్స్. జస్ట్ ఈ పక్కన మాకు ఏంటంటే స్పూన్ స్టాండ్, ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇది డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ. యాక్చువల్లీ ఇది ఫ్రంట్కి కిచెన్ డోర్ వచ్చిన వెంటనే అక్కడ పెడదాం అనుకున్నా, బట్ రిషి తీసేస్తుందని అది కూడా ఇక్కడ పెట్టేశాను. వెనక స్పూన్స్ అండ్ మామూలు కర్రీ చేసుకునేవి అన్నీ కూడా ఒకటే దాంట్లో, నైఫ్స్ అన్నీ పెట్టేశాను. అండ్ పక్కన ఇది నువ్వుల నూనె అండ్ నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. ఈ రెండు, ఒకటి రిషికి ఒకటి మాకు. అంటే రిషికి ఏదైనా స్పెషల్ ఏదైనా చేసినప్పుడు తన కోసం చేస్తున్నాను అని అంటే అది వాడతాను నువ్వుల నూనె. అండ్ పక్కనే పికిల్ ఉంది. అండ్ ఇక్కడ స్టవ్ పక్కన చూసారా, ఇది నాకు చాలా నచ్చింది, అందుకే కార్నర్లో పెట్టాను. వీడియోస్ ఏదైనా చేసినా సరే నేను కుక్ చేస్తున్నప్పుడు అది కూడా క్లిప్పింగ్ పడుతుంది అనమాట, చాలా బాగా నచ్చింది. సో అది అక్కడ పెట్టేశాను. అండ్ ఎవరైనా చూసిన వెంటనే కూడా ఫస్ట్ అదే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కి. సో ఇది లెఫ్ట్ సైడ్ అంతా కూడా అలా అరేంజ్ చేసేసాను. ఈ ఎల్ షేప్లో రైట్ సైడ్ అంతా ఏమీ ఉండవు. సో ఈ పైన ఎగ్జాస్ట్ చూసారా, నేను ఆన్ చేయకపోయినా సరే అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ఫుల్ గాలి వర్షం చూసారా బయట, ఎప్పుడు ఇక్కడ గాలి వర్షం ఉంటుంది, అది అలా తిరుగుతూనే ఉంటుంది. నేను వంట చేసినప్పుడు కూడా ఎగ్జాస్టర్ ఎక్కువసార్లు ఆన్ చేయను, అది జస్ట్ తిరుగుతూనే ఉంటుంది. సో దట్ నాకు ఎక్కువ ఆన్ చేయాల్సిన పని ఉండదు. అండ్ ఇక్కడ ఎల్ షేప్లో చూసారు కదా కిచెన్ కౌంటర్ అలా వచ్చేస్తే
అండ్ కిచెన్కి ఎంటర్ అయిన ఆపోజిట్లోనే విండో ఉంటుంది. అండ్ ఈ పక్కన ఆర్ఓ రీసెంట్గా తీసుకున్నాము, అమెజాన్ నుంచి తీసుకున్నాను. దీని లింక్ నేను కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా బాగుంది, కెంట్ బ్రాండెడే కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ సింక్ వచ్చేసి ఈ కార్నర్లో ఉందన్నమాట. సో ఆ ఆర్ఓ ఏదైనా డ్రాప్స్ పడినా సరే ఆ సింక్లోనే పడినట్టు జస్ట్ అక్కడ ఫిక్స్ చేయించాము. అండ్ ఆరో పక్కనే ఇలా షెల్ఫ్స్ వచ్చేసాయి, చాలా పెద్ద షెల్ఫ్స్. ఇంకా మాకు వేరే దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, చాలా లోపలికి చాలా బాగుందన్నమాట స్పేషియస్గా షెల్ఫ్స్లోనే. పై దాంట్లోనేమో గ్లాస్ ఐటమ్స్ అవి పెట్టాను. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్నాక్స్ అన్నీ వేసుకోవడానికి ఆ డబ్బాలు అన్నీ పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి మొత్తం గ్రాసరీ, ఉప్పులు, పప్పులు అన్నీ అందులోనే పట్టేసాయి. ఇంకా వేరే దగ్గర పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో లైన్గా ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. అంటే ప్రతి ఒక్కటి నేనే కాబట్టి తీసేది, నాకు అన్నీ ఎక్కడ ఏ ఉంటాయో తెలుసు. సో అన్నీ లైన్గా పెట్టేశాను అనమాట. అండ్ అంతే, మొత్తం ఆ పింక్ డబ్బాలన్నీ కనిపిస్తున్నాయి చూసారా, అందులో అన్ని మసాలా ఐటమ్స్, బిర్యానీకి సంబంధించినవి, జీలకర్ర అలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఈ బ్లూ వైలెట్వి పప్పులు, సాల్ట్, ఇంకా షుగర్ ఇలాంటివన్నీ అనమాట. అండ్ కింద వచ్చేసరికి థర్డ్ ర్యాక్లోని ఓన్లీ ఇవే ఉన్నాయి మాకు. అంటే ఇవే నేను ఉంచాను ప్రస్తుతానికి మా ముగ్గురికే కాబట్టి, ఎక్కువ గిన్నెలు అన్నీ పెట్టలేదు, లేకపోతే అన్నీ క్లీన్ చేసుకోవాలి. సో చాలా వరకు 2 కార్డ్బోర్డ్ బాక్స్లో పైన ప్యాక్ చేసి పెట్టేశాము. జస్ట్ అవి మాత్రం ఏ అవసరమో అయ్యే ఉంచాను. అండ్ కిందేమో బియ్యము, ఇంకా గోధుమ పిండి, అండ్ గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత ఆ టబ్ ఒకటి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కోలిన్, ఇంకా డెటాల్, సర్ఫ్ అవి పెట్టాను. సో ఇది నేను చూపిస్తున్నాను కదా, అది రైస్ అనమాట. అండ్ ఈ పక్కన గోధుమ పిండి, ఆట. అండ్ వెనక సైడ్ రిషి తీసేస్తుందని బ్యాక్ సైడ్ పెట్టేశాను అవి. అండ్ ఇదేమో గిన్నెల స్టాండ్ నేను తీసుకోలేదు, ఎందుకంటే గిన్నెలు తోమిన తర్వాత ఆ వాటర్ కారితే నాకు నచ్చదు కిందకి. సో టబ్ అయితే అందులోనే ఉంటాయి వాటర్. సో అంతే. అండ్ ఇది క్యాన్ ఏంటంటే ఆరో వేసినప్పుడు, వాటర్ ప్యూరిఫై వేసినప్పుడు వేస్ట్ వాటర్ చూసారా, మనకి ఇప్పుడు మేము తీసుకుంది 8 లీటర్స్ది. 8 లీటర్స్ వాటర్ ప్యూరిఫై అవ్వడానికి 20 లీటర్స్ వాటర్ వేస్టేజ్ అవుతున్నాయి. చాలా చాలా అసలు బాబోయ్ అనిపించింది. బయట వాటర్ ప్లాంట్స్ ఉంటాయి, ఎన్ని వాటర్ పోతాయో తెలుసా అసలు. నేనైతే ఈ క్యాన్లో పెట్టేసి ఏదైనా యూటిలిటీకి యూజ్ చేసేస్తాము, వాష్రూమ్స్లో కానీ, లేదంటే వాషింగ్ మిషన్ వేసినప్పుడు అలా వేసేస్తాము అనమాట. సో అంతే. అండ్ ఈ పక్కన ముందున్న వాళ్ళు గిన్నెల స్టాండ్ పెట్టుకున్నారు, నెయిల్స్ ఉన్నాయి, మేకులు ఉన్నాయన్నమాట. వాటికి నేను ఇలా నాకు కంఫర్ట్గా ఉంటుందని ఇలాంటివన్నీ అక్కడ పెట్టేశాను. అండ్ చూడడానికి కూడా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ నేను అక్కడ బ్లూ కలర్ది చూసారా, అది వాటర్ బాటిల్ క్లీన్ చేసుకునేది, డీమార్ట్లో తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇలా ఈ నెయిల్స్ అన్నిటికీ నేను నాకు కావాల్సిన సామాన్లు అలా తగిలించేసాను అనమాట. ఇంకా ఎలాగో గిన్నెల స్టాండ్ లేదు కదా, నాకైతే ఇలా సరిపోతుంది. ఇంకా ఎక్కడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్పూన్స్ అవన్నీ స్పూన్ స్టాండ్ చూసారు కదా ఇందాక, అందులో పెట్టేస్తాను అంతే. సో ముందు వాళ్ళు ఇలా నెయిల్స్ ఈ మేకలన్నీ కొట్టడం వల్ల నాకు ఇలా హ్యాంగ్ చేసుకోవడం బాగుంది. సో అండ్ మాకు కబోర్డ్స్ అన్నీ పైన రాలేదు, ఇంకా జస్ట్ కింద మాత్రం అలా లైన్గా కబోర్డ్ ఇచ్చేసారు ఎల్ షేప్లోని. సో ఈ కబోర్డ్లో కూడా నేను ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఈ కబోర్డ్ ఓపెన్ చేసే ఉంటుంది సింక్ కింద. అది ఎందుకో తెలీదు, బట్ మేబీ కావాలనే పెట్టుంటారు. అంటే వాటర్ లీక్ అయినా, ఏదైనా స్మెల్ ఏదైనా వచ్చినా నీట్గా ఉండదు కదా, సో అందుకు కావాలని పెట్టుండే ఉంటారు అని అనుకుంటున్నాను. అదైతే క్లోజ్ అవ్వదు. అండ్ ఈ పక్క నుంచి నేను మేము ఇంకా గ్రాసరీస్ తేలేదు, సో ఎక్స్ట్రా గ్రాసరీస్ ఏమైనా ఉంటే అందులో పెట్టేస్తాను అనమాట. మామూలుగా అయితే నేను చూపించిన ఆ బాక్సెస్లో అన్నిట్లో ఫిల్ చేసేసాక ఇంకేమైనా ఉండిపోతే అక్కడ పెడతాను అంతే. అండ్ ఈ పక్కన ఏమో కవర్స్, బ్యాగ్స్, మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా అవన్నీ అక్కడ పెట్టేశాను ఒక బ్యాగ్లోని. అండ్ సిలిండర్, చపాతీ చేసుకునేది, అండ్ వెనక ఎగ్స్ బయట ఉంటే రిషి అస్సలు ఉంచదు, పగలగొట్టేస్తుంది అనమాట. సో అది కావాలి, ఇది కావాలి అని అడుగుతుంది. అండ్ ఈ పక్కన ఇది నాకు చెప్పాను కదా, ఎక్కువ అవసరం ఉన్నవి మాత్రమే నేను ఈ లోపల పెద్దవి వెజల్స్, ఇవన్నీ పెద్దవి అనమాట. ఇడ్లీకి సంబంధించింది, అండ్ ఏదైనా పెద్దవి అనమాట, ప్లాస్టిక్ బాక్సెస్ అవి. అండ్ ఆ సైడ్ ఏమో ఈ బిందెలు ఇవన్నీ నాకు ప్రజెంట్ ఏం అవసరం లేదు. పెద్ద మిక్సీ జార్ అది, అదంతే అవసరం, ఆ కార్నర్కి పెట్టేశారు అంతే. మా కిచెన్ టూర్ అయితే ఇది అయిపోయింది. ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇది కూడా, ఓకేనా. అండ్ కిచెన్ పక్క నుంచే దేవుడు రూమ్ ఉంటుంది. ఇక్కడ నేను సాయిబాబా ఫోటో చూపిస్తున్నాను కదా, అది రేడియంది. యాక్చువల్లీ ఆ డోర్ పైన ఉండాలి, ఆ పైన మేకు లేదు, సో ఆ సైడ్కి పెట్టాను, నెయిల్ లేదు.
సో ఇది నాకు దేవుడి గది అయితే చాలా సింపుల్గా భలే నచ్చింది తెలుసా. ఒక్కలే కూర్చోడానికి అవుతుంది కానీ చాలా బాగుంది. సో ఇంతే. పక్కన నేను మిర్రర్స్తో చేసిన బ్యాంగిల్స్తో చేసినాను, అది హ్యాండ్ క్రాఫ్టెడ్. అండ్ ఇది కూడా హ్యాండ్ క్రాఫ్టెడే, హ్యాంగింగ్ది నేను చేశాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేశాను అనమాట. చాలా బాగుంది, ఇప్పుడు యూజ్ అయింది. అండ్ ఇక్కడ గెడలు అవన్నీ చూసారా, నాకు బాగా నచ్చింది, ముద్దుగా అనిపించింది ఆ వినాయకుడి ఫొటోస్, అదే ఆర్ట్ అదంతా కూడా. అండ్ ఆ దేవుడికి అది పక్కనే ఇలా వచ్చేస్తే ఇటు ఒక బెడ్రూమ్ అటు ఒక బెడ్రూమ్, మిడిల్లో కామన్ వాష్రూమ్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఫస్ట్ నేను చిల్డ్రన్ బెడ్రూమ్కి తీసుకెళ్తాను చూడండి. సో ఇందులో ఏంటంటే మాకు ప్రజెంట్ అవసరం లేనివి ఎక్స్ట్రా బెడ్డింగ్స్ అవన్నీ, ఇది వెనక డోర్ వెనక హ్యాంగింగ్స్ ఎక్కువ శ్రీకాంత్ యూజ్ చేస్తారు. రిషి పడుకుంటుంది కదా అప్పుడప్పుడు మార్నింగ్స్, సో తనకు కావాల్సినవన్నీ అక్కడే హ్యాంగ్ చేసేస్తారు. సో ఇక్కడ డోర్కి ఆపోజిట్లో రిషి టాయ్స్, లేదంటే సైకిల్, తన వాకర్ అండ్ ఎక్స్ట్రా మాకు చైర్స్. హాల్లో బీన్ బ్యాగ్ ఉంది కాబట్టి ప్రజెంట్ ఎవరైనా వస్తే చైర్స్ తీసుకెళ్తాను అంతే, దివాన్ ఉంది సరిపోతుంది. అండ్ మేము ఇంకో రూమ్లోని బెడ్ వేసుకునే వాళ్ళం కదా మ్యాట్రసెస్, అది ఏసీ ఇంకా ఫిట్ చేయలేదు, ఏసీ ఒకటి. అండ్ ఆ 2 బ్యాగ్స్ కూడా నావి, శారీస్ అవి ఉన్నాయి, ఇంకా నేను అది సర్దలేదు అందుకు అక్కడ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా సిలిండర్. అండ్ ఇక్కడ కూడా బాగా షెల్ఫ్స్ వచ్చాయి, ఇందులో బుక్స్ ఇంకా బెడ్షీట్స్ అవన్నీ పెట్టాను అనమాట, బెడ్డింగ్స్ అవన్నీ కూడా. ఎక్స్ట్రా సామాన్ అంతా ఈ రూమ్లో ఉంటుంది. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్. మా బెడ్రూమ్ ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను చూడండి. సో డోర్ క్లోజ్ చేయగానే లెఫ్ట్ సైడ్ హ్యాంగర్ ఉంటుంది. సో ఈ హ్యాంగర్కి ఎక్కువ రిషివి టవల్స్ ఇవన్నీ ఉంటాయి అంతే నార్మల్గా. సో ఇది. అండ్ ఈ పక్కన హ్యాంగర్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ లోపల ఎందుకు పెట్టాను అంటే, బయట ఉంటే దీనికి యాక్చువల్లీ కీ లేదు. రిషి ఎక్కువ హాల్లో ఆడుకుంటుంది కాబట్టి ఆ లోపల ఉన్న సామాన్ అంతా తీసి బయట పెట్టేస్తుంది. ఈ బెడ్రూమ్లో ఎక్కువ రాదు పడుకునేటప్పుడు తప్ప, సో అందుకే ఇక్కడ తెచ్చి పెట్టేశాము. సో నార్మల్గా రిషికి అందకూడనివన్నీ అంటే కుంకుమ ఇలాంటివి ఉంటాయి కదా, అన్నీ పైన పెట్టేశాను అనమాట. తనకి అందకూడదని ఒక చైర్ వేసుకొని వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కేసి ఇవన్నీ తీసేస్తుంది. సో అందుకు కిడ్డీ బ్యాంక్ అదే అన్నీ ఇంకా తనకి అందకూడనివన్నీ పైన పెట్టేశాను అనమాట, తను తీయకూడనివన్నీ అందకూడదని. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్ అయితే. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన చెప్పాను కదా చాలా పెద్ద కబోర్డ్స్ వచ్చాయి మాకు ఇందులో కూడా కిచెన్లో వచ్చినట్టు. సో కింద థర్డ్ ర్యాక్లో ఏమో నేను కింద ఏమి ఉంచాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కింద తుడ్డానికి ఈజీగా ఉండదు అండ్ ఏమైనా పురుగులు అవి వచ్చేస్తాయని భయం, బల్లులు అవి ఉంటాయని. సో థర్డ్ ర్యాక్లో మొత్తం బెడ్డింగ్స్ బ్లాంకెట్స్ అవి పెట్టాను. అండ్ మిడిల్ ర్యాక్లో ఏమో రిషి డైలీ వేర్ పెట్టాను. ఎందుకు అని అంటే నాకు అస్తమానికి తనకి చేంజ్ చేయాల్సి వస్తుంది, అస్తమానికి ఓపెన్ తన కొత్త డ్రెస్సెస్ మాత్రం వార్డ్రోబ్స్లో పెట్టేశాను, జస్ట్ డైలీ వేర్ మాత్రం ఇక్కడే పెట్టాను, ప్యాంపర్స్ అవి. అండ్ ఆ పైనేమో నాకు సంబంధించిన స్వింగ్ మిషన్, ట్రైపాడ్ కవర్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. రిషికి ఇవి కూడా అందకూడదని పైన పెట్టేశాను. అండ్ డ్రెస్సింగ్ టేబుల్లో కింద అయితే ఏమీ లేవు, అన్నీ అక్కడ ఉండాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను పైన. ఈ కబోర్డ్స్ పక్కనే ఒక వాష్రూమ్ వచ్చింది, ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అండ్ ఈ పక్కన వాషింగ్ మిషన్ పెట్టాము. యాక్చువల్లీ ఇది వాషింగ్ మిషన్ మాకు బయట పెట్టడానికి స్పేస్ లేదు, సో వాషింగ్ మిషన్ అనేది ఈ వాష్రూమ్ పక్కనే పెట్టేసాం అనమాట. అండ్ ట్యాప్కి అది ఫిక్స్ చేసుకోవడానికి, వాటర్ పోవడానికి అంతా నీట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడే పెట్టేసాము ఇంకా. అండ్ వాషింగ్ మిషన్ పక్కన మాకు కబోర్డ్స్ చూసారు కదా, ఇవన్నీ కబోర్డ్స్ ఉన్నాయి. మాకు బీరువా లేదు కాబట్టి మెయిన్ కబోర్డ్స్ చాలా ఇంపార్టెంట్. డ్రెస్సెస్ ఏమైనా కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి, కొత్తవి పాతవి మొత్తం సార్ట్ అవుట్ చేసి పెట్టుకోవడానికి అంతా ఈజీగా ఉంటుంది. అండ్ ఆ పక్క నుంచి విండో వచ్చేసింది. విండో చూసారా, పైన అంతా మేకప్ చేసేసాము, ఎందుకనంటే మొత్తం కవర్ చేసాము. రిషి పడుకోదు లైటింగ్ ఉంటే మధ్యాహ్నం టైంలో మెయిన్గా. సో విండోస్ వెనక కూడా మొత్తం విండోస్కి అట్టవి కార్డ్బోర్డ్ బాక్సెస్ అంటించేసాను. సో అదనమాట. అండ్ ఈ బెడ్ మిడిల్లో వేసాము, ఎందుకంటే ఈ సైడ్ జరిపితే ఈ డోర్ పడదు, ఆ సైడ్ జరిపితే ఆ వార్డ్రోబ్ డోర్స్ రావు. అండ్ ఈ పక్కన సైడ్ టేబుల్ వేసాము, అది రిషి ఏదైనా అదే వాటర్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి నైట్ టైము అంతే. సో ఈ పక్కన ఎంత స్పేస్ ఉంచామో ఆ పక్కన అంత స్పేస్ కంపల్సరీ ఉంచాల్సి వచ్చింది, ఎందుకనంటే డోర్స్ రావలేకపోతే. అండ్ ఇక్కడ హెడ్ పార్ట్ కూడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారా, అది తీసి దివాన్ దగ్గర వేసాము హాల్లో. అండ్ ఇంతే, మళ్ళీ డోర్ దగ్గర కట్టేసాం. సో ఇంతే అండి మా హౌస్ టూర్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా సింపుల్గా. అండ్ ఇది రెంటెడ్ హౌస్, మాది ఓన్ హౌస్ కాదు.
సో ఎక్కడికి మారితే అక్కడ అడ్జస్ట్ అవుతూ ఉండాలి. సో వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉంటే అది కూడా చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.